యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. ఈయనే నీకు భర్త అవుతారు. ఏ కష్టానైనా సరే ఎదుర్కొని భగవంతుడు సాక్షిగా ఈ పెళ్లి నేనే జరిపిస్తాను. వాసింతే, విచారించకక్క, విచారించకు. వాసంతి, నన్ను విశాఖపట్నం మార్చేశారు. 4 రోజుల్లోగా నేను వెళ్ళిపోవాలి. ఈలోగా చూడండి, రాత్రి 10 గంటలకు మీరు మీ గదిలో ఉండండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరూ వేలుముద్రగాలేనే. నేను ఏం కథ వ్రాయను, ఎలా వ్రాయను? ఏదైనా కాపీ కొడదామంటే అన్ని కాపీలు రిజిస్టర్లేనే. ఎలా చావును? నక్క ద్రాక్ష పళ్ళ కథ రాస్తే రాద్దాం ఏదో ఒకటి. అయ్యా ఆంధ్ర కవిశేఖర, కథానికా రచన దురంధర, వందనం వందనం వందనం. ఏమిటో ఈరోజు ఎత్తిప్రాసలతో సమాసాలతో సంభావన ప్రారంభమైంది. నా మీద ఏమైనా కోపమా? లేదు, నేను చేసిన పాపం. పోనీ నేను చేసిన పాపం ఏమిటో చెప్పరాదు దేవి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందరూ వచ్చిందా? సత్యం అర్థమైపోయిందమ్మా, అర్థమైపోయింది. నన్నే ఏమార్చాలని చూసారే, అది జరిగేదేనా? నిజం నిలకడమే తెలియపోదు కవిగారు. కవిగారు, కాంతం, నేనేం చేయను? నేనెంతో జాగ్రత్తగా ఆలోచించే ప్లాన్ వేస్తాను. నా కర్మ కాళ్ళాగి కోల్దొస్తుంది. కాంతం, నేను ఇదంతా కావాలని చేస్తానా? నన్ను మన్నించమ్మా. అవునవును, మీ మగవాళ్ళంతా ఇంతే. అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎందుకమ్మా అందరి మగాల్ని ఆడిపోసుకుంటావు? మానానికి ప్రాణం ఇచ్చే నాలాంటి మగవాడు ఎవడో కాళ్ళు పట్టుకోవాలి కానీ. సరేలేండి, అసలు సంగతి ఎందుకు దాచాలి? ఇప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి? ఆ సంతోషాన్ని సంబరాన్ని నేను మాత్రం పంచుకోకూడదే? సంతోషమా సంబరమా? ఎక్కడికి లాగుతున్నావు దేవి? అయ్యో పాపం, ఏం ఎరగని పసిపాప. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా? నేనంతా పేపర్లో చదివాను. పేపర్లోనా? రేపు మన ఊళ్ళో గండభేరుణం కవి గారికి పెద్ద సన్మాన సభ జరగబోతుందని కాటికాయంత అక్షరాలతో పేపర్లో వేశారు. కావాలంటే ఇది చూడండి. అది చూసినప్పటి నుంచి నా సంతోషానికి పట్ట పగ్గాళ్ళు. ఏమండి, నాతో మీరు ఎందుకు చెప్పారు కాదు? అరే, ఇదా సంగతి? నేను ఏదేదో అనుకుని ఏమేమో అయిపోయాను. చూడు కాంతం, నాకు ఆట్టే డబ్బా వాయించుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసుగా. ఎవరో వచ్చి ఏమండి మీకు సన్మానం చేస్తాం అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే సరేలేండి చేసుకోండి పొండి అనేశాను. ఈ చిన్న విషయం నీతో చెప్పడం ఎందుకు అని ఊరుకున్నాను. ఇది చిన్న విషయం అండి. మీకు సన్మానం అంటే నాకెంత సంతోషం. సంతోషమా? ఏమండి, నేను కూడా సభకు వస్తానండి. నువ్వు వస్తావా? ఏ, నేను రాకూడదా? వద్దు కాంతం, వద్దు. మామూలు సభలంటేనే జనం గుంపులు గుంపులుగా వస్తారు. అందులో ఈ గండ బెరండానికి సన్మానం అంటే ఇక వేరే చెప్పాలా? ఇసుక వేస్తే రాలేదు, సూదు మనం మోపడానికి స్థలం ఉండదు. అందుకని నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో. వచ్చే నెలలో నాకు కనకాభిషేకం చేసి దుశ్శాలో కప్పుతారట. వాళ్ళు వచ్చి ఊరికి ఒత్తిడి చేస్తే తప్పుతుందా అని ఒప్పుకున్నాను. అప్పుడు నిన్ను నా వెంట తీసుకువెళ్ళి నీకు ఒక శాలువ కప్పిస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నువ్వు మామూలు మనిషివి కాదు, గర్భవతి కూడా. అలా వీల్లేదు, నేను కూడా వస్తాను. అరే, నా మాట వినమంటుంటే ఇదిగో ఆ గుంపులోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కడుపులో ఉన్న పసిగుడ్డు నలిగి పుడతాడు. పోండి, మీ మాటలు మీరు. అరే, నా మాట విను. నేను విన్ను. నా అమ్ము కాదు, ఇదిగో నా కాంతి కాదు. పోండి. వాసంతి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. వాసంతి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా? మన పెళ్లి సంగతే? కాదు, అక్క పెళ్లి సంగతి. ఓహో, మీతో ఆలోచించి నిర్ణయించాలని వచ్చాను. నాతోనా? సంబంధం చూశారా? చూశాను. ముహూర్తం కూడా నిశ్చయమైందా? అవుతుంది, పెళ్లి కొడుకు ఒప్పుకుంటే. ఏ, ఇంకా ఒప్పుకోలేదా? ఇంతవరకు అడగలేదు, ఇక అడిగి తెలుసుకోవాలి. భాస్కర్, మా అక్కను గురించి మీ అభిప్రాయం? నా అభిప్రాయమా? ఆమెకే అందమైంది, గుణవంతురాలు, చాలా తెలివితేటలు గల అమ్మాయి.
ఎవరైనా సరే ఆమెను కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు. నిజంగానా? అవును వాసంతి, ఆమెను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతులు మీరే భాస్కర్. అవును, మీరే అక్కను పెళ్లి చేసుకోవాలి, నన్ను మర్చిపోవాలి. ఏంటిది వాసంతి, పరిహాసమా? కాదు, ఇదే నాతో పరిహాసం ఆడింది. భాస్కర్, అక్క మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. మీరు కాదంటే ఆమె జీవించలేదు, నాతోనే చెప్పింది. ఆ మాట విన్నప్పుడు నా గుండెలా విసిపోయినా, నా హృదయం ముక్కలిపోయింది. కట్టుకున్న గాలి మేడలని ఒక్కసారిగా కూలిపోయినా. నువ్వేమన్నావు? ఆమెకేం బదులు చెప్పావు? పగిలిపోతున్న హృదయాన్ని బిగపట్టుకుని ఆలోచించండి. ఏది ధర్మం, ఏది న్యాయమని అంతరాత్మని అర్థించాలి. భాస్కర్, 8 సంవత్సరాలు నా కోసం రాత్రి పౌలు కష్టపడింది, చాకరీ చేసింది, కంటికి రెప్పలా నన్ను కాపాడింది, అల్లారు ముద్దుగా నన్ను పెంచింది, చదివించింది. తనకంటూ ఏమీ లేకుండా అంతా నా కోసమే బ్రతికింది. నా కోసమే తన అవసరాలు మానుకుంది, తన ఆశలు చెప్పుకుంది. అలాంటి అక్క తల్లి కాని తల్లి ఈనాడు తన ఒక్కగానొక్క కోరిక నాతో చెప్పింది. భాస్కర్, మీరే చెప్పండి, ఈ స్థితి. వాసంతి, మన ప్రేమ మీ అక్కకు తెలియదా? తెలీదు. తెలిస్తే ఇలా ఎన్నడూ బయటపడదు. తన ఆశను, అనురాగాన్ని తనలోనే దాచుకుని మిమ్మల్ని నా కోసం త్యాగం చేసేది. ఆమె అంతటి త్యాగమూర్తి, ఉత్తమురాలు. వాసంతి, మన ప్రేమించుకున్న విషయం ఆమెతో చెప్పుండొచ్చునే వాసంతి. ఎప్పుడో చెప్పవలసింది, ఇప్పుడు కాదు. మనసు విప్పి తన కోరిక నాతో చెప్పుకున్నప్పుడు నేను మన సంగతి చెప్తే నన్ను ఏమనుకుంటుంది? తనకడ్డు వచ్చాననుకోదు, కృతజ్ఞురాల్లా అనుకోదు. వాసంతి, అయితే ఏమని నిర్ణయించావు? నా ప్రాణ కన్నా ఎక్కువగా ప్రేమించుకున్న మిమ్మల్ని, నా హృదయంలో దాచుకుని పూజించుకుంటున్న మిమ్మల్ని మా అక్కకే సమర్పించడానికి నిర్ణయించుకున్నాను. వీల్లేదు వాసంతి, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. నీ నిర్ణయానికి నేను ఒప్పుకోలేదు. ఇది విడిచి నేను ఒక్క క్షణం కూడా జీవించలేదు. నా హృదయాన్ని నువ్వే కదిలించావు, ఈ అనురాగానికి నువ్వే అంకురం వేశావు. పెంచిన ప్రేమను తుంచి వేయకు వాసంతి. ఎన్నో ఆశలతో నిర్మించుకున్న మన ప్రేమ మందిరాన్ని చేతులారా కూలతోస్తావా? నన్ను అన్యాయం చేయకు వాసంతి, అన్యాయం చేయ. విధి బలీయమైంది. దాని చేతల్లో నా లేత హృదయ చిక్కుపడింది, చెదరి చిన్న భిన్నమైపోయింది, అనురాగం అణగారిపోయింది. ఇప్పుడు నేను జీవచ్ఛవాన్ని, నిర్జీవమైన శిలను, ప్రాణం తప్ప అన్ని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలి. భాస్కర్, ఇక నన్ను మరచిపోండి, అక్కను చేరదీయండి. ఆమెకు నేను మాటిచ్చాను, దయచేసి నా మాట నెరవేర్చండి. అయితే నాకు ఇచ్చిన మాట, చేసిన ప్రమాణం ఏం కావాలి? అక్క కోసం అన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాను. వాసంతి, నీ అక్క కోసం నువ్వు త్యాగం చేయడం ధర్మం, కానీ నేనెందుకు చెయ్యాలి? నాకే అవసరం? అవసరం లేదు, కానీ ఇక నేను మీకెలాగూ దక్కను. ఏ పరిస్థితిలోనూ మిమ్మల్ని భర్తగా స్వీకరించలేను. నన్ను మరిచిపోవడానికి మీరు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం తప్పదు. ఆ ఎవరో ఒకరు మా అక్కే ఎందుకు కాకూడదు? అవకాశం మా అక్కకి ఎందుకు ఇవ్వకూడదని మిమ్మల్ని యాచిస్తున్నాను. భాస్కర్, మా అక్కకు సంతోషంతో పాటు నాకు ఆత్మతృప్తిని కలిగించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. వాసంతి, ఈ బాధ్యత నేను వహించలేను, బాధ భరించలేను. మీరేగా ఎన్నోసార్లు అన్నారు, ఎంతటి బాధనైనా సహించే ధైర్యం ఉండాలని. అందుకని అనురాగాన్ని, ఆనందాన్ని, ఆశల్ని నాశనం చేసుకోవాలా? ఆశలను త్యజించి ఆదర్శాల కోసం జీవించేది ఆడది. ఆ స్త్రీ జాతిలో నేను పుట్టాను. ఆ జాతి గౌరవాన్ని నిలబెట్టవద్దా? వాసంతి, వాసంతి. భాస్కర్, నా ఈ ఒక్క కోరిక నెరవేరిస్తే
జీవితాంతం వరకు మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను. ఆ పవిత్ర స్మరణతో నేను మరణిస్తాను. చెప్పండి, ఒక్క మాట చెప్పండి, సరేనండి. వాసంతి, నన్ను ఇలా చిత్రవతి చేయకు వాసంతి. నా కన్నీటితో మీ పాదాలు కడుగుతాను. మీ అనురాగం నిజమైతే, మీ హృదయంలో దయా దాక్షిణ్యం ఉంటే, నాశనమైపోతున్న మా కుటుంబాన్ని కాపాడండి భాస్కర్, కాపాడండి. వాసంతి, వాసంతి, నీ కన్నీటికి కానుకగా నా జీవితాన్ని అర్పిస్తున్నాను. జయించావమ్మా వాసంతి, జయించావు. భాస్కర్, నన్ను కన్న తల్లి కన్నా, నన్ను సృష్టించిన భగవంతుని కన్నా మించిన దైవం, ప్రత్యక్ష దైవం మీరే భాస్కర్. అవునమ్మా. మరి ఏమిటమ్మా? మన ఇంట్లో మేడ మీద ఉన్నారు భాస్కర్, ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పమ్మా. ఆ అబ్బాయికి అమ్మా బంగారు కొండ. ఆ బంగారు కొండకు అక్కనిచ్చి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి ఒప్పుకోవద్దా అమ్మా? అక్క చాలా అదృష్టవంతురాలమ్మా, అందుకని తప్పకుండా ఒప్పుకుంటారు. అడిగి చూద్దామమ్మా. అదిగో ఆయనే వస్తున్నారు, నువ్వు అడగమ్మా. బాబు, ఒకసారి ఇలా వస్తావు? ఏమ్మా? కూర్చో బాబు. ఏం లేదు, ఢిల్లీలో మీ మేనమామ గారు ఉన్నారన్నా కదూ, ఆయన అడ్రస్ కాస్త ఇస్తావు? ముందు ఈయన అభిప్రాయం తెలుసుకుని కాదమ్మా మనం ఆయనకి రాయాలి. అభిప్రాయం అదేనండి, మీరు మా ఇంటి అల్లుడు కావాలని, పెద్దల్లుడు కావాలని మా అమ్మ ఆశ. మా అక్క గీతని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా అని అడుగుతూ ఉంది. మొహమాటం లేకుండా మనసులో ఉండేదేదో చెప్పు నాయనా. మా అక్క అందమైంది, గుణవంతురాలు, తెలివితేటలు గల అమ్మాయి. మరేమీ ఆలోచించకుండా సరేనండి. ఏం నాయనా అలా మౌనంగా ఉన్నావు? మౌనం అర్థాంగీకారమమ్మా. ఆ మాట కాస్త ఆయన నోటితోటి చెబితే మిగతా సగం కూడా పూర్తి అవుతుంది కదమ్మా. చెప్పండి సార్, చెప్పండి. మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. అమ్మా, మిగతా ఏర్పాట్లని వెంటనే చేసేద్దాం. సరేనమ్మా. నువ్వు నిజంగా అదృష్టవంతరాలివక్క, మనసారా అభినందిస్తున్నాను. ఏమండి, ఆలస్యం అయిపోయింది, తొందరగా బయలుదేరండి. ఇదిగో బయలుదేరుతున్నా. అబ్బా, బయలుదేరమంటే ఇదిగో వెళ్తున్నా. ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది సుమండి. బాగుంది. ఏమండి, అక్కడ మిమ్మల్ని చాలా ఫోటోలు తీస్తారు కదా, మరి నాకు 4-5 ఫోటోలు తీసుకొచ్చి ఇవ్వండి. వాళ్ళ ఫోటోలు అడుగుతావా, జాచేస్తావా? పత్రికలో పడతాయి కదా, కత్తిరించుకుందు కానీ. అది సరే, ఈ రోజు సభలో మాట్లాడడానికి ఏమైనా ఆలోచించారా? అదే ఆలోచిస్తున్నాను పొద్దుటి నుంచి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. ఇదిగో ఫైలు ఇదిగోనండి, ఇదిగో వెళ్ళరండి. వేయాలి కదా. ఏమండి, కాస్త ఆగండి. చచ్చాం, ఎక్కడికే పరిగెడుతుంది గంట పేరుండం. ఎన్నాళ్ళు కాపాడినట్టే ఇవాళ కూడా కాపాడరా తండ్రి. ఏమండి, ఇలా తిరగండి, కొంచెం ముందుకు రండి. కాంతం, ఏమిటి హారతలు గీరుతున్నాం? నేనేమన్నా యుద్ధానికి పెడుతున్నానా? అదేమిటండి, శుభం అంటే సభకెళ్తూ పాడు మాటలు అంటారు. నేను అంటున్నానా? అవే వచ్చేస్తున్నాయి. ఏమండి, వాళ్ళు ఎందుకని కారు పంపలేదు? ఎవరు పంపలేదు? వీళ్ళే, ఈ సభ ఏర్పాటు చేసిన వాళ్ళు. అవును, ఎందుకని పంపలేదు? కాంతం, చూచావా నేనంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం, ఎంత ఇది. మానేసి ఇంట్లో కూర్చుంటావు. అయ్యో, అదేమిటండి, అలా అని సభకి వెళ్లకుండా ఆగిపోతారా? ఏదో టాక్సీ చేసుకు వెళ్ళండి. ట్యాక్సీలోనా?
మనకున్న పేరు ప్రతిష్టలు గౌరవానికి వెళితే సొంత కారులో వెళ్ళాలి, లేకపోతే సింపుల్ గా వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా వెళ్తాం? సింపుల్ గా నడిచి వెళ్తాం. వెళ్ళండి. ఇదిగో ఏం లేదు, అంత గుంపులో ఒక్కడిని ఒంటరిగా ఎలా వెళ్ళడమా అని ఆలోచిస్తున్నాను. వెళ్ళనా మరి? క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. ఇదిగో వెళ్తున్నా. వెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏమో కాంతం, నన్ను రమ్మని నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా? ఇదిగో వచ్చేస్తున్నా. ఆయన ఇప్పుడే వెళ్ళారు. పదపోదాం. మహాశైలారా, సోదర సోదరీమణులారా, ఈనాడు మహాసుదినం. ఇప్పుడు మీకు ఆంధ్ర కథానికా రచనా దురంధరులకు శ్రీ గండభేరుండం గారిని మీకు పరిచయం చేయబోతున్నాము. ఏమే కాంతం, మీ ఆయన ఎక్కడ కనపడటం లేదే? ఉండవే, ఉన్నట్టుండి ఆయన వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తారు. చూడు చూడు, అబ్బాబా జనం ఎంత కిటకిటలాడుతున్నారు. వీరే ప్రఖ్యాత కవి శ్రీ గండభేరుండం గారు. మన సంఘం తరఫున వీరిని పుష్పమాలంకృతం చేయుతున్నాము. కాంతం రాని, ఇంటికి రాని చెప్తాను. తమ్ముడు, ఈ పూలదండ చెండు అంతా రాయండి. కాంతం, కాంతం. అరే రండి రండి. ఏ ఇంత ఆలస్యమైంది? జనం బాగా వచ్చారా? జనమా? బాగానా? ఎందుకు అడుగుతావులే. అదిగాక సన్మాన సభ అయిపోగానే వెంటనే నేను ఎలాగొస్తాను? ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద నాయకులంతా వచ్చారు. వచ్చి ఏమండి సన్మాన సభ అయిపోగానే వెంటనే వెళ్ళిపోతారా? మా నలుగురితోటి 4 మాటలు మాట్లాడరా అన్నారు. బాగుండదని నలుగురితోటి 4 మాటలు మాట్లాడొచ్చేసరికి ఆలస్యమైంది. కాంతం, ఏమి జనం కిటకిటలాడిపోయారనుకో. అయితే అంత గొప్ప సన్మానం అని చెప్పండి. చెప్పాలా? ఆ వీరణాలు, ఆ తోరణాలు, ఆ పూరణాలు, ఆ లైట్లు అబ్బా కళ్ళకి జిగ్గేలు మనయనుకో. ఇంత సన్మానం జరిగితే ఒక్క మాలే వేశారేమండి? ఒక్కటా? నువ్వు అక్కడికి వచ్చుంటే నా ముఖమే నీకు కనపడేది కదా. ఏ మీరు ఎక్కడైనా మూల కూర్చున్నారా? ఎవతరేది? పూలమాలలు వేశారు చూడు, గుట్టలు 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 నన్ను ముంచేశారనుకో. మరి ఆ మాలన్నీ ఏమైనా వేశారు కదా అని అవన్నీ తీసుకొస్తావా? అవన్నీ తీసుకురావాలంటే 4 లారీలు ఉండాలి, 4 లారీలు. అందుకని శాంపిల్ గా ఒకటి తెచ్చాను. అవునులేండి. మిమ్మల్ని ఎవరైనా పొగిడారా? పొగర మరి. ఉన్నట్టుండి మన ఊరు చైర్మన్ గారు లేచి, గండభేరుండం గారు మన కళకి ఒక భూషాణం అన్నాడు. ఆగండి సార్, ఆగండి, నన్ను నాటే పొగడకండి, అలాంటివి నాకు ఇష్టం లేదు. తర్వాత సభాధ్యక్షులు ఉన్నారే, వారు లేచారు. మన గండభేరుండం గారు ఆ ఆంధ్ర భాషామ తల్లికి గండ పెండేరు వంటి వారు అన్నారు. సార్ ఆపండి, సార్ ఆపండి, నాకు ఆటే పొగడతలు ఇష్టం లేదు అని ఎక్కడికెక్కడ కట్ చేసి కూర్చోబెట్టాను. లేకపోతే సన్మాన సభ ఇప్పుడు అయ్యేదా? ఏమండి మీరు మాట్లాడారా? మాట్లాడలేదు మరి. నేను మాట్లాడకపోతే వదులుతారా? నా ఉపన్యాసం లేకపోతే సభ ఉంది. 2 గంటల సేపు ఏక టాకీగా ఉపన్యాసం చేశాను. కవి దేశానికి వెన్నెముక, జీవగర్ర అన్నాను. ఏమిటండి జీలకర్ర? ఎవతరది? జీవగర్ర. కొట్టారు చూడు. ఎవరిని? మిమ్మల్నే. నన్ను కొడతారు, నేను పైనగా. క్లాప్స్ అంటే చప్పట్లు. కొట్టారు కొడుతూనే ఉన్నారు. సద్దు అని సర్దేటప్పటికి తల ప్రాణం తోక ప్రాణం తలకి వచ్చింది. సరే గాని ఆ మాల ఎక్కడ కొన్నారు? కొనడమా, డబ్బిచ్చుకోవడమా? సన్మాన సభ ఇచ్చింది కాదు, మిమ్మల్ని పూల కొట్టు దగ్గర చూసిన వాళ్ళు చెప్పారు. చూసారా? అబద్ధం, శుద్ధ అబద్ధం. కాదు, అంతా నిజమే. శుద్ధ కోతలు. కోతలుగా మీ చేతలు. సుందరి నేను సభకొచ్చాం, తెలిసిందా? అవును, ఆ ఘోరాన్ని కళ్ళారా చూశాను. ఎందుకండి అబద్ధాలాడటం? ఎన్నాళ్ళు ఈ మోసం? ఏనాడన్నా మీరు నిజం చెప్పారా? మీకు సిగ్గు లేదు? ఎన్నాళ్ళని నేను మాత్రం పోనీ లేని ఊరుకుంటాను? ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమండి ఏమిటిది? ఎందుకు? ఏం జ్వరం? ఎందుకు వచ్చింది? 10 రోజుల పాటు ఉప్పు లేకుండా చప్పడి గంజి తాగితే జ్వరం ఖరారైపోతుంది. ఉప్పే చేస్తానండి. అమ్మా ఏమ్మా, ఇందులో కాస్త వేలిముద్ర వేయమ్మా. ఎందుకమ్మా? అక్క పెళ్లికి డబ్బు కావాలి కదమ్మా, అందుకే మన ఇల్లు బ్యాంకులో తాకట్టు పెడుతున్నాను.
గీత వెలుగొట్టారు పద. వెళ్ళొస్తానే వాసంతి. అక్క, నేను జ్ఞాపకం ఉంటానా? ఏమిటే మాటలు? వారం వారం ఉత్తరం రాస్తాను, జవాబు రాయ్. ఓ వెళ్ళొస్తాను వాసంతి. వెళ్ళిరండి. తీరునుగా నేటితోని తీయని గాథ మిగిలిపోయి నీ మదిలో మాయని బాధ. తీరునుగా నేటితోని తీయని గాథ మిగిలిపోయి నీ మదిలో మాయని బాధ. రాగముల పంట జూడ కోరిన వేళ త్యాగములే మీరరాని శోధనలాయే. బలియాయ నీదు ప్రేమ పాశానికి కరిగిపోయావే కర్పూరమై. తీరెనుగా నేటితోని తీయని గాథ మిగిలి. ఏమండి వంట అయిందండి?